ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంతో పాటు అష్టాదశముఖ రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాలను కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ప్రాణాయామం యొక్క విశిష్టత ఏమిటో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ దశమి. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి వ్రతం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి శ్రీ లక్ష్మీ పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, చంద్ర జపం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగించి చంద్ర ప్రీతికి దోహదపడతాయి. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. అనుకూల లగ్నాల్లో స్థితి రీత్యా అనుకూలుడైనప్పుడు శుభ ఫలితాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి ఛాయాగ్రహం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం శ్రీ మహాలక్ష్మి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు సుమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు శుభ ప్రయత్నాలు గృహపరంగా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. సాహస నిర్ణయాలకి క్రీడారంగం వారు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతి శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఓర్పు, సహనం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆధిక్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక అనిశ్చితి స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది.
కార్యక్రమాల్లో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వ్యాపారపరంగా సమాంతరంగా ఉంటాయి. కార్యదీక్షతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, కార్యసిద్ధి క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. సంతృప్తికర సంఘటనలు మహిళలకు గృహపరంగా చోటు చేసుకుంటే వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలో ఉన్నప్పటికీ అతిక్రమించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో కూడా నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకోగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. క్రమశిక్షణ సినీ రంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. శత్రు భీతి పోతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సంతోష వార్తలు వింటారు. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు తారసపడతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులు కలిగి ఉంటారు. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శారీరక రుగ్మతలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఒత్తిళ్లు దూరం కావడం చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మానసికంగా పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. సంతోష వార్తలు సినీ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. అభివృద్ధిలో ఏర్పడినటువంటి అనుకూలత సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అసహనం తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన బాధ్యతల్ని వెంటనే స్వీకరించగలుగుతారు. అదృశ్య సంఘటన గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా బలాన్ని పెంచుతుంది.
ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకి మహిళలు ఉపక్రమించగలుగుతారు. గృహ విషయాల్లో పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను క్రమశిక్షణతో క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో గరికతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. జాప్యాలు విఘ్నాలు నివారింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. దూకుడు నిర్ణయాలు పనికిరావు. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే కార్యసిద్ధిని కలిగిస్తుంది. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి వాతావరణం కూడా వెన్నంటి ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను రాజకీయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి సహకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కళారంగం వారికి రాణిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు, బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నమ్మిన వారి నుంచి పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే మహిళలు గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. సందేహాలు పెరుగుతాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. గట్టి కృషి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంకోచ పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార విషయాలు కూడా వెనంటి ఉంటాయి. సినీ రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి.
అనుకూల పరిస్థితులు విద్యాపరంగా విద్యార్థులకు ఉపకరిస్తాయి. సాహస నిర్ణయాలకి క్రీడారంగం వారు ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహోపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సమసిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఉంటుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. విజయాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో కాళభైరవ పూజ శుభ ఫలితాలను కలిగిస్తుంది. శునకాలకు ఆహారం తినిపించడం ద్వారా శుభ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని చాలా చక్కగా నిర్మాణం చేయటం కూడా సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణమే. ఆ భావన పరంపర ఆ యొక్క లక్షణాలన్నీ కూడా సర్వేశ్వరుని అనుగ్రహం వల్లనే మన మనసులోకి వస్తాయి. ఒక గోడ కట్టేటప్పుడు దగ్గర నుంచి ఏ విధంగా కడితే బాగుంటుంది, ఈ గోడలు కట్టేటువంటి తీరుతెన్నులు ఎలా ఉండాలి, స్థలం చిన్నది, పైగా గోడలు మరీ మందంగా నిర్మాణం చేస్తే స్థలం ఆక్రమించుకోవటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అందుకని చక్కటి నిర్మాణం గట్టిదనంతో చేయటం ఎలా అనేటువంటి విశేషాంశాన్ని కూడా పరిశీలించాలి. గోడలను కట్టడానికి ముందు ఇటుకల్ని బాగా తడపాలి. ఇటుకల్ని తడపకుండా గోడ నిర్మాణం చేయకూడదు. ఆ తర్వాత ఏడు పంపుతో నీళ్లు పెడతాం కదండి అనుకుంటే కుదరదు. మొట్టమొదటిసారిగా ఇటుకల్ని తడపండి కట్టేటప్పుడే. ఇటుక నిలువు జాయింట్లు చక్కగా కాకుండా జిగ్జాగ్గా ఉండాలి. జిగ్జాగ్గా కనుక పెట్టి నిర్మాణం చేస్తే చాలా మంచిది. రోజుకు 4-5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కట్టకూడదు. రెండవ ఇటుకల మధ్య వేసే సిమెంటు ఇటుకల మిశ్రమం మందం 1/2 అంగుళం కన్నా ఎక్కువ ఉండరాదు. ఇవి వరుస నిర్మించేటప్పుడు గుండురాయి దారంతో గోడ నిలువుగా ఉన్నది లేనిది పరిశీలించాలి. అడ్డ జాయింట్లు గట్టిగా గీత పడేలా రుద్దాలి. దానివల్ల సిమెంటు గట్టిగా లోపలికి వెళ్ళి గీత ఏర్పడుతుంది. దీనివల్ల ప్లాస్టరింగ్కి అనుకూలత ఏర్పడుతుంది. ఇంటి గోడలన్నీ ఒకేసారి ఒకే ఎత్తు వరకు నిర్మించాలి. ఇటుకపై ఉండేటువంటి గుర్తుపైకి ఉండేలా గోడ నిర్మించాలి. ఇటుకలపైన గుర్తులు కూడా వేస్తున్నారు ఇటీవల కాలంలో. ఆ గుర్తు పైకి ఉండేలా గోడ నిర్మించాలి. ఇటుక గోడను ఒక్క రోజులో అన్ని వైపులా సమాన ఎత్తు నిర్మిస్తూ వెళ్ళాలి. సమానంగా ఒకే ఎత్తులో నిర్మించాలి. ఒకవైపు ఎత్తు తక్కువ, ఒకవైపు ఎత్తు ఎక్కువ అట్లా నిర్మాణం చేయకూడదు. చాలా తప్పు. లోపలి గోడలు 4 అంగుళాలు నిర్మించినప్పటికీ బయట గోడలు మాత్రం 9 అంగుళాలు నిర్మించాలి. లోపల గోడలు 4 అంగుళాలు నిర్మించుకోవచ్చు, తప్పులేదు. బయట గోడలు మాత్రం 9 అంగుళాలు నిర్మించాలి. ఇకపోతే ద్వారాల విషయానికి వద్దాం.
ప్రతి గృహానికి ద్వారం చాలా అవసరం కదండి. ద్వారం వివిధ సైజుల్లో అవసరమవుతాయి. ప్రధాన ద్వారం మాత్రం ఎక్కువ పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. దానికన్నా తక్కువ పొడవు వెడల్పు కలిగి మిగిలిన ద్వారాలు ఉంటాయి. అలాగే బాత్రూమ్స్, లెట్రిన్స్ ఇవన్నీ కూడా, అలాగే దేవుని గది ద్వారాలు పై వాటికన్నా చిన్నవిగా ఉండాలి. మరీ పెద్ద పెద్దవి పెట్టకూడదు ద్వారాలు ఈ యొక్క బాత్రూమ్స్కి. వాటికి కర్రతో తయారయ్యేవి, ఇనుముతో తయారయ్యేవి, ఈ మధ్యలో ప్లాస్టిక్ డోర్స్ కూడా తయారు చేస్తున్నారు. రకరకాలైనటువంటి ద్వారాలు ఒక గదిలో నుంచి లేక వసారాలో నుంచి వేరొక గదిలోకి వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉన్నాయి ఈ యొక్క ద్వారాలన్నీ కూడాను. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సింహద్వారం మాత్రం అన్నిటికన్నా ఎక్కువగా ఉండాలి. ఎత్తు, వెడల్పు ఇవన్నీ ఎత్తులో ఉండటం మంచిది. అన్ని ద్వారాల కన్నా ఎత్తుగా ఉండేది సింహద్వారం. ఈ సింహద్వారం సైజు ఎంత ఉండాలంటే 3.3 అడుగుల వెడల్పు, 6.6 పొడవు ఉంటే మంచిదే. 3.4 అడుగుల వెడల్పు, 6.6 పొడవు ఉండొచ్చు. 3.8 అడుగుల వెడల్పు, 6.6 పొడవు ఉండొచ్చు. ఇంటి లోపల గదుల్లో ఉపయోగించేటువంటి ద్వారాలు మాత్రం 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు ఉండాలి. 2.6 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు ఉండొచ్చు. 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు కూడా ఉండొచ్చు. సింహద్వారం వీధి వైపుకు ఉండేటట్టుగా ఉండాలి. సింహద్వారం అనేటువంటిది ఎప్పుడూ కూడాను వీధి ఎటువైపు ఉందో అటువైపే పెట్టవలే, ఇంకొక వైపు పెట్టడానికి వీల్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ద్వారబంధం కమ్ములు 4 పక్కలకు కానీ 3 పక్కలకు కానీ ఉండేటట్టుగా అమర్చుకోవచ్చు. ద్వారబంధానికి ఉపయోగించే కలప గట్టిదైనటువంటి టేకు అయితే ఎక్కువ కాలం మన్నుతుంది. కొత్త కలప ఉపయోగిస్తే ఎండకి వానకి గురై శక్తిని కోల్పోయి తొందరగా పాడవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కలప కూడా బాగా పాతదిగా ఉంటే మంచిది, ఎండింది. గాలి తేలికగా ఇంట్లోకి రావడానికి అనుకూలంగా ద్వారానికి ఎదురుగా కిటికీ కానీ ద్వారం కానీ ఉండాలి. బయటి ద్వారానికి 2 తలుపులు చెక్కలు వాడినట్లయితే చాలా బాగా ఉంటుంది. ఇంటి ద్వారానికి ఎప్పుడు కూడా 2 తలుపులు, ఒకే సింగిల్ డోర్ వాడకూడదు. బయటి ద్వారాలకి ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నివారణకు రంగు వేయటం, పాలిష్ వేయటం కానీ చేయాలి. తలుపులకు ఉపయోగించే గొళ్ళెలు, ఇతర పరికరాలు మన్నిక కలిగినవై ఉండాలి. లేకుంటే తరచూ రిపేర్ చేయటానికి అధికంగా ఖర్చు అవుతుంది. సహసిద్ధంగా అనేక రకాలైనటువంటి ఆ యొక్క గొళ్ళెలు కానివ్వండి, వేసే గళ్ళు కానివ్వండి, రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి దోచినట్లుగా వారు పెట్టుకుంటున్నారు. ఇంటిలోనికి తగినంత గాలి వెలుతురు రావడానికి కిటికీల యొక్క ప్రభావం చాలా గొప్పగా పనిచేస్తుంది. గది యొక్క పొడవు వెడల్పులను బట్టి కిటికీల సైజులు తయారు చేసుకోవడం మంచిది. కిటికీలు సహసిద్ధంగా 5x4 అంగుళాలు ఉండొచ్చు, 4x4 సైజు ఉండొచ్చు, 3x3 సైజు ఉండొచ్చు, 2.0 ఉండొచ్చు, 2x3 అంగుళాలు ఉండొచ్చు. పడక గదుల్లో, డ్రాయింగ్ రూముల్లో, భోజనాల గది మొదలైనటువంటి రకం కిటికీలు చాలా చక్కగా అమర్చుకోండి. వంటగది, సామాను గది మనకు చిన్న గదుల్లో 3, 4, 5 రకం కిటికీలు అమర్చుకోవాలి. అంటే చిన్న కిటికీలు అమర్చుకోవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా ప్రతి గదికి 2 కిటికీలు ఏర్పాటు చేయటం మంచిది. దానివల్ల క్రాస్ వెంటిలేషన్ ఏర్పడి గాలికి వెలుతురికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి గదిలో 2 కిటికీలు ఉండటం చాలా మంచిది. దోమల నుంచి రక్షణ కోసం ఇనప తెరలను కిటికీలకు అమర్చుకోవచ్చు. దీనివల్ల కొంత వెలుతురు గాలికి అవరోధం ఏర్పడుతుంది, అయినా పర్వాలేదు. ఏసీలు అమర్చుకునేవారు దానికి అనుగుణంగా కిటికీలు తయారు చేసుకోవడం చాలా మంచిది. ఇక వెంటిలేటర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ వెంటిలేటర్స్ తలుపులకు కానీ కిటికీలకు కానీ కలిపి లేక విడిగా కూడా నిర్మించుకోవచ్చు. ప్రతి గదిలో 2 వెంటిలేటర్లు నిర్మించాలి. బాత్రూమ్స్, మరుగుదొడ్డి మొదలగు వాటిలో
కిటికీలు నిర్మించిన మరుగు అనేటువంటిది ఉండదు. వాటికి బదులుగా ఎత్తులో వెంటిలేటర్లు నిర్మించడం మంచిదే అని చెప్పేసి శాస్త్రం. ఇక ఫ్లోరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా గృహంలో గృహ యజమాని యొక్క ఆర్థిక స్థితిని బట్టి అనేక విధాలైన ఫ్లోరింగ్స్ ఉన్నాయి. పల్లెటూరులో అయితే, సామాన్య గృహాల్లో అయితే మట్టితోనే అలికి, పేడతో అలికి చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సిమెంటు, మొజాయిక్ ఫ్లోరింగ్లు ఎక్కువగా చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో కర్ర అధికంగా దొరికే ప్రదేశాల్లో కర్రతో కూడా ఫ్లోరింగ్ చేయటం జరుగుతోంది. మంచి ఫ్లోరింగ్ వేసుకోవడం సర్వత్రా చాలా మంచిది. సిమెంట్ ఫ్లోరింగ్ అనేటువంటిది కూడా కొంతమంది వాడుతున్నారు. ఆ సిమెంట్ ఫ్లోరింగ్ వేసేటప్పుడు కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా టైల్స్ వాడుతున్నారు. ఎక్కువగా రకరకాలైన టైల్స్ అందమైనటువంటివి ఫ్లోరింగ్గా వాడుతున్నారు. ఇకపోతే అటకల్ని గృహాల్లో వివిధ రకాలుగా అమర్చుకుంటున్నారు. పూర్వం లోగిళ్లలో కర్ర చెక్కతో పూర్తిగా గృహానికి పైభాగాన అటక నిర్మించేవాళ్ళు. పూర్వపు రోజుల్లో అటకకు ఇంటి పైకప్పుకి మధ్యలో 5-6 అడుగుల ఎత్తు ఉండేది. సామాన్లు పెట్టుకోవడానికి అనుకూలంగా నిర్మించేవాళ్ళు. ప్రస్తుతం సిమెంట్తో చేసినటువంటి గృహాల్లో బాత్రూంలో కానీ వంటగదిలో కానీ అటకలు నిర్మిస్తున్నారు. వాటిపై గృహానికి అవసరమయ్యే వస్తువులు నిలువ ఉంచుకోవచ్చు. స్టోర్ రూమ్కి బదులుగా అటక ఉపయోగపడుతోంది. బాత్రూంలోనే పైన ఇట్లా కట్టేస్తారు. ఏదైనా పనికిరాని సామాను ఎప్పుడైనా ఉపయోగపడేవి దాంట్లో ఉంచుకుంటున్నారు. అలా కూడా కట్టుకోవచ్చు, తప్పులేదు. ఇక అర్మారాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా వైశాల్యాన్ని బట్టి అర్మారాలు నిర్మించుకోవాలి. ప్రతి పడక గదిలో ఒక అర్మారా తప్పకుండా నిర్మించాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటుకలతో గోడలు నిర్మించిన తర్వాత ప్లాస్టరింగ్ చేసేటువంటి విధి విధానం 2 కోటింగులు లేక 1 కోటింగ్ కానీ వేసుకోవడంలో తప్పులేదు. ప్లాస్టరింగ్లో ఉపయోగించడానికి సిమెంట్ 1 పాలు, ఇసుక 3 పాళ్ళు కలపాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాస్టరింగ్ మొదటిసారి రఫ్గా చేసి తర్వాత మృదువుగా చేయాలి. ప్లాస్టరింగ్ చేసే ముందు వైట్ బ్రష్తో గోడల్ని తడపాలి. ఈ విధి విధానంలో మనం గనక ఆచరించినట్లయితే గృహమే కదా స్వర్గసీమ అన్న చందంగా చాలా చక్కగా గృహ నిర్మాణం జరిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అష్టాదశముఖ రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి ఉపయోగపడుతుందో పరిశీలిద్దాం. 18 ముఖాలున్న రుద్రాక్షని అష్టాదశముఖ రుద్రాక్షగా వ్యవహరిస్తాం. ఇది మహిషాసురమర్దినికి, అష్టభుజాదేవికి, అపరాజితాదేవికి ప్రతీక. ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి మంత్రంతో దీన్ని ధరించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. ధైర్యస్థైర్యాలకు, రుణ బాధలు, శత్రుబాధల నివారణకు, గృహ క్లేశాలు తొలగించుకోవటానికి ఈ రుద్రాక్ష ఉపకరిస్తుంది. దీన్ని పూజా మందిరంలో ఉంచి ప్రతినిత్యం పసుపు కుంకుమతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. కళా సాహిత్య రంగాలకు చెందినటువంటి వ్యక్తులకు అష్టాదశముఖి రుద్రాక్ష మంచి ఫలితాలని కలిగిస్తుంది. దీన్ని పగడంతో కలిపి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా వారికి శుభ ప్రయోజనాలు చేకూరుతాయి, విజయాలు సిద్ధిస్తాయి. ప్రాణాయామం యొక్క ప్రత్యేకత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ప్రాణాయామం అంటే కాసేపు ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు. శరీరంలో సంచరించేటువంటి ప్రాణవాయువును మన అధీనంలోకి తీసుకువచ్చేటువంటి సాధనా విధానం. ఆయామ అంటే నియంత్రించడం. ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో సంచారం చేసేటువంటి ప్రాణవాయువును మనిషి తన నియంత్రణలోకి తీసుకురావటం అని అర్థం. యమ అనే పదానికి జ్ఞానం కలిగి ఉండటం అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ అర్థాన్ని ప్రాణాయామ పదానికి అన్వయం చేస్తే ప్రాణవాయువు గురించినటువంటి జ్ఞానం కలిగి మొత్తంగా శ్వాసక్రియ ఆధారంగా శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు జరిగేటువంటి ప్రాణవాయువు సంచారాన్ని తోసుకుని నియంత్రణలోకి తీసుకురావటాన్ని చేసేటువంటి సాధనని ప్రాణాయామంగా చెబుతారు. ప్రాణాయామం వల్ల
ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రేపు విశాఖ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే వ్యవసాయపరమైనటువంటి పనులు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జల సంబంధమైనటువంటి సమస్త కార్యక్రమాలు చేపట్టడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. వ్యాపారంలో నూతన ప్రణాళికలకు, వ్యాపారపరమైనటువంటి క్రయ విక్రయాలకు రేపటి నక్షత్ర బలం అనుకూలమైనదిగా చెప్పవచ్చు. కోర్టు పరమైనటువంటి సమస్త వ్యవహారములకు, చర్చలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. రాజసూయం చెయ్యడానికి పాండవులు అడ్డమై వైష్ణవయాగం చేశాడు. కానీ రాజసూయం పాండవులే చేశారు, ధర్మరాజు గారే చేశాడు అన్న బాధ ఉండకూడదు. నువ్వు రాజసూయం చేస్తావు, నేనే చేయిస్తా. అది జరగాలంటే ఏం జరగాలి? పాండవులు మరణించాలి. పాండవులు మరణించాలంటే ధర్మరాజుని, నకులుని, సహదేవుడిని వదిలేయబోయ్. అసలు వదిలేయకూడదు ధర్మరాజు గారిని. ఎందుకో తెలుసా? ఆయన ధర్మమే మిగిలిన నలుగురికి శ్రీరామ రక్ష. కానీ వాళ్ళ దృష్టిలో ఏమిటంటే భీమార్జునులే బలవంతులు. భీముణ్ణి నేను చంపేస్తాను అంటాడు దుర్యోధనుడు, అర్జునుణ్ణి కర్ణుడు చంపేస్తానంటాడు. కాబట్టి భీముడి విషయంలో నువ్వు ఎలాగో ఉన్నావు అనుకో, అర్జునుడి విషయంలోనే కదా నీకు ఇంకా బెంగ. మిగిలిన ముగ్గురిది ఏముందయ్యా, వాళ్ళెంతసేపు వాళ్ళని ఎలా అయినా పడగొట్టేస్తాం. ఇంకా అర్జునుడి విషయంలోనే కదా నేను మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అది ఎమ్మెయినగునోయని మదిలో మగవంగవలదు. అసలు ఆ రాజసూయం మనం చేయగలమా? పాండవుల్ని గెలవగలమా? అర్జునుడిని పడగొట్టగలమా అని మనసులో శంక పెట్టుకోకు దుర్యోధన. అఘవతనూజున్ కథనంబున చంపక, వాళ్ళ 13 ఏళ్ల అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత 14వ సంవత్సరంలో యుద్ధం జరిగి తీరుతుంది. మీరు ఒకటి ఆలోచించండి, అలా 14వ ఏట యుద్ధం జరుగుతుంది, 14వ ఏట యుద్ధం జరుగుతుంది అన్న మాటలో అంతర్లీనంగా వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు మనం కనిపెట్టలేమన్న విషయం ఉందా లేదా? అసలు అందులోనే ఓ అమంగళం ఉందా? అంటే వాళ్ళ 5గురు అజ్ఞాతవాసం చేసినా మనం కనిపెట్టలేం. ద్రౌపదీదేవి కూడా వాళ్ళతో ఉన్నా కనిపెట్టలేం. ఎందుకు కనిపెట్టలేవు? అంటే వాళ్ళని ధర్మం కాపాడుతూ ఉంటుంది, కృష్ణుడు కాపాడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఏ వేషం కట్టినా మనకి తెలియదు వాళ్ళు పాండవులని. చంటి పిల్లాడి చెప్పేస్తాడు వాడు భీముడని, మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే మన కళ్ళకి పొరలు కమ్ముతాయి. ఎందుకు కమ్ముతాయంటే ఈశ్వరానుగ్రహం వాడిది, ఈశ్వర ప్రతికూలత మనది. అప్పుడు యుద్ధంలో ఎలా గెలుస్తావు? అక్కడ గెలిచేస్తాం. అది మూర్ఖత్వం. అంటే ఇక్కడ వరకు ఒప్పుకున్నది అక్కడ ఎందుకు ఒప్పుకో? అక్కడ ఒప్పేసుకుంటే భారత యుద్ధం ఎలా జరుగుతుంది? భారత యుద్ధం జరగకపోతే ధర్మ ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది? అందుకని ఆ మూర్ఖత్వం అలా ఉండిపోయింది అంతే. కాబట్టి ఒక రకంగా మూర్ఖత్వమే భారత యుద్ధములకు ప్రాతిపదిక. కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అది. కాబట్టి మళ్ళీ ప్రతిజ్ఞ చేసి అఘవతనూజుం కథనంబున చంపక ఏ పద నఖ ధామన మునర్ప పార్థివ ముఖ్య. నేను పాదములు కడుక్కున్నప్పుడు పాదముల యొక్క వేళ్ల గోళ్లు కడుక్కోను. గోళ్లు కడుక్కోను అనేటటువంటిది ఆచారకాండకి సంబంధించినటువంటి సిద్ధాంతం. కాళ్ళన్నీ కడగనప్పుడు బొటన వేలుతో గోళ్లు కడిగినా కాళ్ళు కడిగినట్టే లెక్క. అందుకే కొన్ని సందర్భాల్లో పాదములు కడగనప్పుడు ఏం చేస్తారంటే శన్నో దేవి అభిష్టయాపో భవంతు పీతయే వంటి మంత్రాలతో బొటన వేలుతో గోళ్లు కడుగుతారు. గోళ్లు కడిగితే పాదాలు కడిగినట్టే. నేను గోళ్లు కడగను అన్న మాటకు అర్థం ఏంటంటే కాళ్ళు కడగను అన్నంత ప్రతిజ్ఞ. అంటే అర్జునుణ్ణి చంపి తీరుతాను అని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో, మరి కర్ణుడి శపథం నెరవేరాలా వద్దా? కర్ణుడి శపథం నెరవేరాలంటే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? 2.
అర్జునుడు చచ్చిపోతాడన్న విషయంలో ఏ విధమైన నమ్మకం, అనుమానం లేకుండా, అపనమ్మకం పెట్టుకోకుండా నమ్మకంతో ఉండడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతుంది? కర్ణుడు 2 మాటలు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దుర్యోధనుడికి మళ్ళీ గొప్ప నమ్మకం కలగడానికి అప్పుడు నువ్వు రాజసూయం చేద్దుగాలి. అప్పుడు ధర్మరాజు రాజసూయమే చేశాడు. ఇప్పుడు నువ్వు రాజసూయం వైష్ణవం 2 చేసిన వాడి అవుతావు. నీతో చేయించి తీరుతాను, నన్ను అడిగావు, చేయించలేకపోవడం అన్నమాట ఉండదు. ఒకప్పుడు అర్జునుడిని పడగొడతాను, పాండవులందరూ వెళ్ళిపోతారు, అప్పుడు నీతో రాజసూయం చేయిస్తాను అని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ ప్రతిజ్ఞలన్నీ కూడా ధర్మరాజు గారికి తెలిసాయి. ఆరణ్య పర్వంలో ఆయన అరణ్యవాసంలో ఉండగా తెలిసాయి. యథార్థంగా చెప్పాలంటే ఆయన బెంగబెట్టుకున్నాడు. నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఆయన బెంగబెట్టుకున్నాడు. ఆయన చెప్పాడు కూడా. యుద్ధ ప్రారంభ సమయమునందు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన బెంగబెట్టుకున్నాడు. నేను కర్ణుడి గురించి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను అని చెప్పాడు. ఎందుకో చెప్పనా, అది పిరికితనమా అని మీరు ఒక ప్రశ్న అడిగితే ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా పరమశత్రువైనా కూడా ఆయన యొక్క బలాన్ని స్తుతించడం యువతల వాడికి గొప్పతనం అవుతుంది. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. అసలు ఈ వ్యక్తి యందు ఏ మంచి గుణము లేదన్నవాడు లోకమునందు ఉండడు. ఏదో ఒక మంచి గుణం ఉండి తీరుతుంది. ఆ మంచి గుణం మనకు కనపడాలంతే. మహాత్ములైన వారి గొప్పతనం ఏమిటంటే శత్రువు యొక్క పరాక్రమాన్ని కూడా శ్లాఘిస్తారు తప్పించి శత్రువుని వెంటనే చిన్న చేసి మాట్లాడరు. సుందరకాండలో హనుమ రావణాసురుడిని చూశారు. చూసి ఇంత తప్పు చేసిన వాడు కదా అని ప్రథమ దర్శనం రావణాసురుడిని చూడడం, నింద చేయలేదు. చూస్తూనే ఏమన్నారో తెలుసా? అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. ఏమి తేజస్సు, రోమకోపములలోంచి కాంతి బయటికి కొడుతోంది. ఎంత తపస్సు చేశాడు ఇతని ఎందు, ఇంత పెద్ద ధర్మలోపం లేకపోతే 3 లోకములను నిలబెట్టగలిగిన వాడు కదా, పరిపాలించగలిగిన శక్తి కలిగిన వాడు కదా అన్నారు. మహాత్ములు శత్రువు యందు కూడా గుణములను కీర్తన చేస్తారు తప్ప కేవలము తప్పు పట్టుకుని అవతలవాణ్ణి పాడు చేసే ప్రయత్నమో తక్కువ చేసే ప్రయత్నమో చేయరు. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు ఆ దృష్టికోణం కొంతమందిలో ఎలా ఉంటుందో మీకు కనపడుతుంది. అందుకే ధర్మరాజు గారు కర్ణుడి గురించి ఆలోచించేవాడు. ఏ సామాన్యుడు కాడు. సహజ కవచం ఉన్నది, సహజ కుండలములున్నాయి. ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడంటే దానికి అనేకమైన కారణాలున్నాయి. నిజంగా కర్ణుడు అసామాన్యమైనటువంటి వీరుడు. కర్ణుడిలాంటి వీరుడు మహాభారతంలో కనపడడం. అంత గొప్ప వీరుడు. కర్ణుడికే శాపాలు లేకపోయి ఉంటే, కర్ణుడి యొక్క జన్మ విషయంలో తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పి ఉంటే, కర్ణుడు దాని వలన చేరవలసిన స్థానాన్ని చేరి ఉంటే, కర్ణుడి అంతటి కీర్తివంతుడు, కర్ణుడంతటి పరాక్రమవంతుడు మహాభారతంలో కనపడడు. కానీ రోజు రోజుకి క్షీణించిపోయిన వాడెవరంటే కర్ణుడు. రోజు రోజుకి పెరిగిన వాడెవరంటే అర్జునుడు. అధర్మం వైపు ఉండడంలో క్షీణించాడు కర్ణుడు, ధర్మం వైపు ఉండడంలో పెరిగాడు భగవంతుడి ప్రాపున కృష్ణుడి పక్కన అర్జునుడు. అది ప్రధానమైన భేదమైంది తప్ప కర్ణుడు తక్కువ వాడనో, కేవలము దుర్గుణములు కలిగిన వాడనో, పరాక్రమం లేనివాడనో సిద్ధాంతం చేయడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకనంటే ఆఖరణ నారదుడంతటి వాడు ఒక మాట అన్నాడు శాంతి పర్వంలో. కర్ణుడు మరణించాడు అంటే అర్జున, ధర్మరాజా, ఇన్ని కారణములున్నాయో తెలుసా? ఒక్క కారణం కాదు, ఎన్ని కారణముల చేత మరణించాడో అని ఒక పెద్ద జాబితా చదివాడు. ఇన్ని కారణాలకి మరణించాడు. ఇన్ని కారణాలు లేకపోతే కర్ణుడు అవధ్యుడు, ఆయన్ని చంపడం సాధ్యం కాదు. అంతటి ప్రజ్ఞావంతుడు. ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. అది చెయ్యి జారిపోయి వంకర తిరిగిపోయి దుర్యోధనుడి పక్కకు వెళ్ళిపోయి ఎప్పుడూ అర్జునుడి మీద మాత్సర్యం పెంచుకున్నాడు. ఆ మాత్సర్యం ఎప్పుడూ పాండవుల్ని చంపాలని కోరుకున్నాడు. ఇంత కోరుకున్నవాడు చిట్ట చివర పాండవులలో 4 జోలికి వెళ్ళాలని ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది. అది ఆయన దురదృష్టం అంతే.
ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. అది భంగిమల మలుపులు తిరిగిపోవడానికి కారణం ఎవరు అంటే ఒకరు అని చెప్పడం సాధ్యం కాదు. అంతమంది కర్ణుడి చావుకి కారణమయ్యారు. కాబట్టి ఆయన అంతటి ప్రతాపవంతుడి. ఆ ప్రతిజ్ఞలో డొల్లతనం ఉంది అనడానికి మాత్రం ఎవరు సరిపోరు. ఆ ప్రతిజ్ఞ చెయ్యడానికి తగినటువంటి వాడే. కర్ణుడు ఆ మాట అన్నాడు, దుర్యోధనుడు సంతోషించాడు, ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తప్పకుండా అర్జునుడిని చంపుతాడు అని ఒక కృతనిశ్చయానికి వచ్చాడు. పరమానందంగా ఉన్నారు. తరువాతి కాలంలో మళ్ళీ కర్ణార్జునుడు యుద్ధం చేసేటటువంటి అవకాశం వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది అంటే విరాట పర్వంలో వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడినటువంటి సన్నివేశం. ఉత్తరగోగ్రహణం జరిగింది. ఉత్తరగోగ్రహణంలో భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ ఒకసారి వెళ్ళారు. ఆవులన్నింటినీ కూడా తమ వైపుకి తిప్పేసుకొచ్చేశారు. ఆ రోజున యథార్థానికి విరాట నగరంలో ఉత్తర కుమారుడు వినా వేరొక వీరుడు లేడు. కాబట్టి అసలు ఆవుల్ని మళ్లించగలిగిన వాడు లేడు. వాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని ఉన్నారు. అనుకోని రీతిలో ఉత్తర కుమారుడికి సారథ్యం చేస్తూ బృహన్నల అర్జునుడు వచ్చాడు. ఉత్తర కుమారుడు భయపడిపోతే రథాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఆ వృక్షం మించి, శమీ వృక్షం మించి పాండవుల యొక్క ఆయుధాలన్నీ కిందకి దింపి అర్జునుడు గాంధీవాన్ని చేత పట్టుకుని బృహన్నల వేషాన్ని విడిచిపెట్టేసి అర్జునుడైపోయి, అంటే శాపకాలం అయిపోయింది, అర్జునుడైపోయి యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు శంఖాన్ని పూరించాడో ద్రోణాచార్యుల వారు కనిపెట్టాడు వస్తున్నవాడు అర్జునుడని. గురువుకి శిష్యవాత్సల్యం ఉంటుంది కదా సహజంగా. ఆ శిష్యుడు వచ్చేస్తున్నాడన్న ఆనందంలో అర్జునుడిని పొగుడుతూ మాట్లాడాడు. ఆ పొగుడుతూ మాట్లాడినప్పుడు కర్ణుడికి ఇచ్చగించలేదు. వచ్చడివాడు ఫల్గునుడు కాననవశ్యము గెలుతు మనంగరాదు అంటాడు. వచ్చడివాడు ఫల్గునుడు కాబట్టి ఆయన్ని గెలుస్తామన్న మాట అంత తేలిక కాదు. పైగా ఆకలితో ఉన్న సింహం గుహలోంచి బయటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో పగబట్టి ఎప్పుడెప్పుడు బాణాలేద్దామని 13 ఏళ్ల తర్వాత వస్తున్న అర్జునుడిని ఢీకొట్టి ఎదురు నిలవడం సామాన్యం కాదని పరమానందంతో మాట్లాడాడు ద్రోణాచార్యుడు. మాట్లాడితే ఎక్కడ లేని కోపం కర్ణుడికి వచ్చేస్తుంది సహజంగా. అని ఊరుకోలేదు. ఒకవేళ నిజంగా వస్తున్నది అర్జునుడే అయితే, ఎందుకనంటే శంఖం వినబడుతోంది, ఆ శంఖధ్వని ఖచ్చితంగా అర్జునుడిదే, పాంచజన్యాన్ని పూరిస్తున్నాడు. అయినప్పుడు వస్తున్నవాడు అర్జునుడైతే అవతల వైపు అర్జునుడు ఒక్కడే అయి ఉండవచ్చుగాక. అది అర్జునుడని తెలిసిన తరువాత అసలు మన వైపు యుద్ధానికి వెళ్ళగలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఆ ఆవుల మందలను ఖచ్చితంగా మళ్లించి తీసుకెళ్ళిపోతాడు అర్జునుడు, అందులో సందేహం ఏమీ లేదు అని ఇంకొక మాట అన్నాడు. పరాక్రమంలో ఈ మధ్యకాలంలో పరమశివుణ్ణి మెప్పించాడు కదా అన్నాడు. మరి కిరాతార్జునీయం జరిగిందిగా, కాబట్టి అటువంటి అర్జునుడితో ఎవరు యుద్ధం చేయగలరు అన్నాడు. కస్సం అన్నాడు కర్ణుడు. పెద్దలు వారు మాట్లాడిన మాటకు ఒక విలువ ఉంటుంది. మనం అలా అధిక్షేపించచ్చా, అలా మాట్లాడచ్చా? ఇదే వద్దు, ఈ నోటి దురుసుతనం వద్దు అని భీష్ముడు 1కి 10 మార్లు చెప్పాడు. ఎందుకనంటే సమయా సందర్భములు అని కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నోరు చాలా అదుపులో పెట్టుకుని ఉండాలి. అస్సలు డొల్లతనం ఏర్పడేటటువంటి ప్రశ్న తేకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.